శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం అనేది పూర్తిగా అనుకూలంగా లేదనే చెప్పాలి. కాబట్టి ఏ విషయంలోనైనా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా మీరు ఊహించిన స్థాయిలో అద్భుత ఫలితాలు ఉండవు. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల కోసం బాగా కష్టపడి చదవాలి. అప్పుడే జ్ఞాపక శక్తి బాగుండి పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి అతి కష్టం మీద ఉద్యోగం వచ్చేటటువంటి సూచనలు ఏప్రిల్ నెలలో కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించినంత స్థాయిలో ఫలితాలు కనిపించవు. లాభాలు కనిపించినా కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్ల కొద్దిగా నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. అలాగే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ, అవసరానికి ధనం చేతికి వచ్చినప్పటికీ ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఏప్రిల్ నెలలో మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. లేకపోతే డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే అప్పులకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ అంతిమంగా ఆ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అనారోగ్య భావనలు ఉన్నప్పటికీ అంతిమంగా మాత్రం ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న విభేదాభిప్రాయాలు ఉన్న పరస్పర సహకారంతో ఆ విభేదాభిప్రాయాలకు చక్కటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. అంతిమంగా ఆ విభేదాభిప్రాయాలన్నీ పరిష్కరించబడతాయని చెప్పుకోవాలి. అలాగే మనోధైర్యంతో ముందడుగు వేస్తూ ఉంటారు. మీ మనోధైర్యమే ఏప్రిల్ నెలలో మీకు శ్రీరామ రక్ష. మనోధైర్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే సాంఘికంగా కూడా మీ మీద ఏడుపులు పెరుగుతాయి. మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సాంఘికంగా ఎన్ని ప్రతికూల శక్తులు ఎదురైనప్పటికీ మొక్కువోని ధైర్యంతో ముందడుగు వేసి ఆ ప్రతికూల శక్తులన్నీ తిప్పికొడతారు. అంతిమంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగులకి కావలసిన చోటుకు బదిలీలు అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది. ధన నష్టం అప్పుడప్పుడు జరిగినప్పటికీ అవసరానికి మాత్రం ఏదో ఒక విధంగా ధనం చేకూరుతుందని చెప్పుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో మేషరాశి వాళ్ళకి ఆవేదనతో కూడిన ఆనందకరమైన జీవితం అని చెప్పుకోవాలి. అంటే ముందు ఖచ్చితంగా ఆవేదన వస్తుంది. ఆ ఆవేదన తొలగింపజేసుకొని ఆనందాన్ని అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంతిమంగా మాత్రం ఆనందయోగాన్ని సిద్ధింపజేసుకుంటారు. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 7, 8, 14, 15, 16, 20, 25. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 2, 10, 12, 13, 18, 22, 23, 27, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ఈ నెల మొత్తం మీకు కలిసి రావాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఈ నెలలో వీలైనప్పుడు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవార ప్రదక్షిణలు చేయండి.
ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అప్పుడు ఆవేదనతో కూడిన ఆనందంలో తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. లాభస్థానంలో గ్రహ సంచారం ఉంది. వ్యయస్థానంలో గ్రహ సంచారం ఉన్నప్పటికీ కూడా లాభస్థాన గ్రహ సంచారం ఉండటం వల్ల మంచి ఫలితాలే వస్తాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడితేనే విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కావలసిన చోట కావలసిన కాలేజీలో కావలసిన సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కొద్దిగా ప్రయత్నిస్తే ఉద్యోగ యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అంటే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ పరంగా వేరే కంపెనీకి మారాలంటే మారటానికి కూడా బలం ఉంది. వ్యాపార పరంగా కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొద్దిగా కష్టపడి మంచి ప్రణాళికలతో ముందడుగు వేస్తే వ్యాపార పరంగా కూడా లాభాలు ఏర్పడతాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో లాభస్థానంలో గ్రహ సంచారం వల్ల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆ ఇబ్బందులన్నీ అధిగమిస్తారు. అనారోగ్య భావనలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అయితే ఒక్కొక్కసారి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి మించిన ఖర్చులు చేయకుండా ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు చేసుకొని ముందడుగు వేస్తూ ఉండాలి. అలాగే కొన్ని పనులు మాత్రం మధ్యలో నిలిచిపోయినప్పటికీ మళ్ళీ మీ తెలివితేటలతో ఆ పనులు ముందుకు తీసుకువెళ్ళి అంతిమంగా కార్యసిద్ధిని పొందుతారు. అలాగే అన్నింటా కూడా విజయమే మిమ్మల్ని వరిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవగాహన బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో వ్యతిరేక ఫలితాలు ఉండవు. సంతాన పరంగా కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. సంతానం మంచి పురోభివృద్ధిని సాధించడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే మానసికంగా అశాంతి తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రయాణముల పరంగా విశేషమైనటువంటి ప్రయోజనములు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే అలసట ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అకాల భోజనం ఉంటుంది. అకాల భోజనాన్ని తొలగింపజేసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అలాగే ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 7, 8, 10, 16, 18, 22, 23, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 25, 12, 13, 14, 20, 30 ఈ తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసి ప్రతికూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయకుండా ఉన్నట్లయితే నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి కంటక శని దోషం నడుస్తోంది. అంటే వృత్తి స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. దానివల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అది లేకుండా ఉండటానికి శనివారం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం, లేదా శనివారం శివాలయ దర్శనం చేయటం ద్వారా ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చెప్పుకుంటే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. తొందరగా అదృష్టాన్ని నెల మొత్తం అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం పరిశీలిస్తే మొత్తం కూడా అనుకూలంగా ఉంది, అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విశేషమైన రాణింపు, గుర్తింపు ఏర్పడతాయి. అంటే విద్యార్థులు అస్సలు కష్టపడకుండానే విద్యారంగంలో మంచి బ్రహ్మాండమైన పురోభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ఎవరైనా ఉన్న కంపెనీ విడిచిపెట్టి వేరే కంపెనీకి హైక్తో శాలరీతో వెళ్ళాలనుకుంటే అలాంటి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మిథున రాశి వాళ్ళకి బలం బాగుంది. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినా బ్రహ్మాండంగా సాగుతాయి. వ్యాపారంలో భాగస్వాములను పెట్టుకున్న, పార్ట్నర్స్ని పెట్టుకున్న వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పూర్తిగా మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా ఆరోగ్య విషయాలు తీసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ పటాపంచలైపోతాయి.
ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. బంధుమిత్రుల సౌఖ్యం ఏర్పడుతుంది. బంధువులతో మిత్రులతో ఉన్నటువంటి విభేదాలన్నీ సమసిపోతాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే శత్రువుల మీద ఆధిక్యత పొందుతారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కళత్ర సౌఖ్యం ఉంటుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అంటే జీవిత భాగస్వామి కూడా మీకు పూర్తిగా అనుకూలంగా మారిపోవటం వల్ల హాయిగా ప్రశాంతంగా కాలాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే జన్మంలో కుజుడి సంచారం వల్ల కొన్ని విషయాల్లో మాత్రం ఒక్కొక్కసారి ఉద్రేకంగా ఉంటారు, కోపంగా ఉంటారు. ఆ జన్మ కుజుడి సంచారం అనేది ఆవేశాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆవేశాన్ని నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం మిథున రాశి వాళ్ళకి తిరుగులేదు. సంవత్సరం మొత్తం విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలే అందింపజేసుకోవచ్చు. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు పరుషంగా మాట్లాడకండి. సౌమ్యంగా మాట్లాడే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే సాంఘికంగా ఉన్నత స్థితిని పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబంలో అందరూ కూడా మీకు విలువ గౌరవం ఇస్తారు. ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పినట్టు విని మీరు చెప్పినట్టు నడుచుకుంటూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల మొత్తం కూడా మీకు కలిసి రావాలంటే మీకు కలిసి వచ్చే తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ఈ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలు 2, 3, 10, 12, 14, 18, 20, 25, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ఇక ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 5, 7, 16, 22, 23, 27, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేసుకోకూడదు. ఇలా చేయటం ద్వారా సంవత్సరంలో ప్రత్యేకంగా ఏప్రిల్ నెలలో మంచి అద్భుతమైన శుభ ఫలితాలను మిథున రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళు జన్మ కుజుడి దోషం లేకుండా కోపం లేకుండా ఉండాలంటే రోజు స్నానం చేశాక ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దాంతోపాటు వీలైనప్పుడు ఆవుకి నువ్వులు బెల్లం ఆహారంగా తినిపించడం, అలాగే కందులు బెల్లం ఆహారంగా తినిపించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. నెల మొత్తం అద్భుత ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో గ్రహాల సంచారం అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రంగాల వారికి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మంచి రాణింపు ఉంటుంది. గ్రహ సంచారం అద్భుతంగా ఉంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కావలసిన చోట సీట్లు వచ్చి చదువుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం లేని కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే యోగం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగంలో ఒక కంపెనీ విడిచిపెట్టి ఇంకో కంపెనీకి వెళ్ళటానికి, ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ నెలలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. కాబట్టి వృత్తి వ్యాపారాల్లో రాణించడానికి, ఆదాయం బాగా పెంపొందింపజేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రతి పనిలో కూడా ధైర్యంగా ముందడుగు వేయాలి. ధైర్యే సాహసే లక్ష్మి అనే సూక్తి ప్రకారం ముందడుగు వేసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి తిరుగులేదనే చెప్పుకోవాలి. అలాగే మంచి హుషారుగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా మీ ఆధిపత్యత కొనసాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు అనుకున్నట్లుగానే ప్రతి విషయంలో మీ ఆధిపత్యం అనేది సాగుతూ ఉంటుంది. ధైర్యంతో ముందుకు సాగి విజయాలను సిద్ధింపజేసుకుంటారు. సోదరుల యొక్క విశేషమైన సహకారం లభిస్తుంది. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. 12వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల మాత్రం ఒక్కొక్కసారి కొన్ని అవమానకరమైనటువంటి సంఘటనలు సాంఘికంగా చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే అలాంటి అవమానకరమైనటువంటి సంఘటన చోటు చేసుకున్నప్పటికీ మీ తప్పు లేదని మనోధైర్యంతో నిలబడండి. ఖచ్చితంగా ఆ అవమానము, ఆ నింద అనేది మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతుంది. ఆ తర్వాత అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అదేవిధంగా సంతానం ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం గురించి ఎక్కువ ఆలోచిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే ఒక్కొక్కసారి మానసిక అశాంతి ఏర్పడుతూ ఉంటుంది. ఈ మానసిక అశాంతిని అధిగమించే ప్రయత్నం చేయాలి.
మనోదుఖం వచ్చినా సరే ధైర్యంగా ముందుకు సాగాలి. అలాగే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 12, 14, 20, 22, 23, 27. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. కలిసి రాని తేదీలు 2, 3, 7, 8, 10, 16, 18, 25, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే 12వ ఇంట్లో కుజుడి సంచార దోషం పోవాలంటే ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అదేవిధంగా ప్రధానంగా అష్టమ శని దోషం ఉంది కాబట్టి అది పోవటానికి వీలైనప్పుడు ఈ నెలలో వచ్చే శనివారాలు నువ్వులు బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించటం, శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా చిన్న చిన్న సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే గ్రహాల సంచారం అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో విశేషమైనటువంటి రాణింపు ఉంటుంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కావలసిన చోట సీట్లు వచ్చే అవకాశం సింహరాశి విద్యార్థులకు ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే ఒక మంచి హైక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ హైక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే బ్రహ్మాండంగా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఉన్న వ్యాపారాల్లో కూడా అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తారు. అలాగే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడప్పుడు మానసికంగా కొద్దిపాటి అనారోగ్య భావనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ఆదాయానికి మాత్రం ఎలాంటి లోటు ఉండదు. ధైర్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రులు పరిపూర్ణంగా మీకు కోఆపరేట్ చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల వల్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఒకవేళ మీకు సంతానం లేకపోయినట్లయితే సత్సంతానం కలిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సంతానపరంగా అనుకూలత ఉంది. అయితే భార్యాభర్తల మధ్య మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న అవగాహన లోపం ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. వ్యవహారాలన్నీ కూడా అనుకూలించే సూచనలే ఉన్నాయి. సాంఘికంగా ఉన్నత స్థితి కనిపిస్తూ ఉంటుంది. ఆ ఉన్నత స్థితి పరంగా కూడా మంచి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందడుగు వేయటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకుంటారు. భూ సంబంధ వ్యవహారాల్లో రాణింపు ఉంటుంది. అంటే భూములు కొనటం, అమ్మటం, గృహాలు కొనటం, అమ్మటం, వీటి ద్వారా ఎక్కువ లాభాలు పొందటానికి ఏప్రిల్ నెలలో సింహరాశి వాళ్ళకి బలం బాగుంది. అలాగే కుటుంబ సౌఖ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ సమసిపోయి కుటుంబ జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 3, 7, 18, 16, 14, 23, 25, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 5, 10, 11, 18, 20, 27, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకూడదు. ప్రధానంగా ఈ నెల 22వ తేదీ వరకు కూడా అష్టమ గురు దోషం ఉంది కాబట్టి అది పోవటం కోసం దక్షిణామూర్తిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. లేదా దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. దానివల్ల అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఈ నెల మొత్తం కూడా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే
నెలలో గ్రహాల సంచారం పూర్తి అనుకూలంగా లేదనే చెప్పాలి. అష్టమంలో గ్రహాలు సంచారం చేస్తున్నాయి. గ్రహాలు అష్టమంలో సంచారం చేస్తున్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అంటే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార రంగాల్లో పూర్తి అనుకూల ఫలితాలు పొందడం కష్టంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళకి అతి కష్టం మీద ఉద్యోగ యోగం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారాలు కొత్తగా ప్రారంభిస్తే కూడా వ్యాపారాలు కొంచెం డల్గా సాగుతాయి. వ్యాపారం అనేటటువంటిది చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నట్లయితే 1కి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. ప్రతి నిమిషము కూడా కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కొద్దిగా టెన్షన్గానే ఉంటుందని చెప్పుకోవాలి. అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ టెన్షన్ అధిగమించవచ్చు. అకాల భోజనం ఉంటుంది, దాని నుంచి బయటపడండి. ముందు వేళకు ఆహారాన్ని స్వీకరించండి, సరైన సమయానికి నిద్రించండి. అప్పుడు చాలా వరకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఎవరైనా సరే కన్యారాశి వాళ్ళు గృహ మార్పులు చేసుకోవాలంటే ఏప్రిల్ నెలలో బలం చాలా అద్భుతంగా ఉంది. గృహ మార్పులన్నీ విశేషంగా యోగిస్తాయి. అలాగే వాహన మార్పులు చేసుకుంటే అవి కూడా చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అంటే బండి కొనటం కానీ, కారు కానీ ఇలాంటివి ఏవైనా సరే కొనుక్కోవటం, అమ్ముకోవటం ఇలాంటివి చేయటానికి కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానానికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. మీ సంతానానికి సంబంధించి ఒక వర్రీ ఉండే అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఆ వర్రీ నుంచి సంతానాన్ని బయటపెట్టేసే విధంగా అయినప్పటికీ ఆ వర్రీ అనేది తొందరగా అధిగమిస్తారు. ఉన్న సమస్య నుంచి తొందరగా బయటపడతారని చెప్పుకోవాలి. అలాగే ఆప్త బంధువులతో, మీ దగ్గరి బంధువులతో విరోధాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే బంధువులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ప్రవర్తించడం చాలా అవసరము. లేకపోతే లేనిపోని సమస్యలు, ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు. నెల మొత్తం విజయాలను అందిపుచ్చుకుంటారు. అలాగే ఏప్రిల్ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలు 5, 10, 16, 18, 25, 26, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 2, 3, 7, 12, 14, 18, 20, 22, 30 ఈ తేదీల్లో మీకు కలిసి రాదు. అలాగే నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం గం గణపతయే నమః అనే గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అన్ని రకాలుగా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం అనేది పూర్తిగా అనుకూలంగా లేకపోయినప్పటికీ కొన్ని గ్రహాలు యోగించడం వల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు కష్టపడి చదవటం ద్వారా విద్యారంగంలో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. అయితే జ్ఞాపక శక్తి పెంచుకోవటానికి విద్యార్థులు తులసాకులు నములుతూ ఉండాలి. అలాగే ఉద్యోగం లేని తులారాశి వాళ్ళు కొద్దిగా కష్టపడితే ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఉద్యోగపరంగా మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఆ మార్పు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అద్భుతాలు కనిపించకపోయినా, ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించకపోయినా చాలా వరకు లాభాలు వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి, తులారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మొత్తం మీద పరిశీలిస్తే అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మానసికంగా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ధైర్యంతో, స్థైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి అశాంతిని తొలగింపజేసుకుని ప్రశాంతతను పొందుతూ ఉంటారు. అకాల భోజనం లేకుండా చూసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఏప్రిల్ నెలలో మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళ ఏడుపు తగలకుండా వెల్లుల్లిపై రెబ్బ ఎప్పుడూ దగ్గరుంచుకోవాలి. అలాగే శారీరక శ్రమ ఉన్నప్పటికీ అంతిమంగా ఆ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఇంతకుముందు ఎదుటి వాళ్ళతో ఉన్నటువంటి విరోధాలన్నీ కూడా ఏప్రిల్ నెలలో తొలగిపోతాయి.
వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన వాతావరణం చోటు చేసుకుంటుంది. వ్యవహారములన్నింటిలో కూడా లాభములు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతానం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. మీ పిల్లల వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశాలు కూడా ఏప్రిల్ నెలలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. గృహ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 3, 12, 18, 19, 20, 27, 29, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే కనుక తులారాశి వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 10, 14, 16, 22, 23, 25. ప్రతికూల తేదీల్లో ముఖ్యమైన పనులు ఏవి చేయకండి, అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. అలాగే ప్రధానంగా తులారాశి వాళ్ళు రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవటానికి మాత్రమే ప్రత్యేకమైన విధి విధానాలు ఏప్రిల్ నెలలో పాటించాలి. కాబట్టి మంగళవారం పూట దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి పాలు పోసి పసుపు కుంకుమలు చల్లి తోకల దగ్గర తమలపాకుల బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం, ప్రతిరోజు స్నానం చేశాక ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా నెల మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే గ్రహ సంచారం వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో చాలా అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పాలి. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో అమోఘమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకుంటారు. జ్ఞాపక శక్తితో పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కావలసిన చోట సీట్లు వచ్చి చదువుకునే అవకాశం కూడా విద్యార్థులకు ఉంది. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనేటటువంటి కోరికలు ఫలిస్తాయి. అలాగే ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళు ఎవరికైనా సరే పెద్దగా కష్టపడకుండానే ఈ ఏప్రిల్ నెలలో ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ మార్పు కోసం ప్రయత్నాలు చేసినా అవన్నీ విజయవంతం అవుతాయి. వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించినా అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపార రంగంలో పెట్టుబడుల ద్వారా విశేషమైన లాభాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాలలో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. రాహువు బలం అద్భుతంగా ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. కుటుంబంలో మొత్తం కూడా సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి పనిలో మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అంతిమంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే 8వ ఇంట్లో కుజుడి సంచారం ఉండటం వల్ల మాత్రం అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్ళు ఇప్పుడు ఉంటున్నటువంటి ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి మారేటటువంటి అవకాశం మాత్రం ఏప్రిల్ నెలలో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్ళు మాత్రం అష్టమ కుజ సంచారం వల్ల ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి మారే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వృశ్చిక రాశి వాళ్ళు ప్రయాణాల పరంగా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ మనశ్శాంతి అప్పుడప్పుడు లోపించినప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యలన్నీ అధిగమించి అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. మొత్తం మీద పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అన్ని రంగాల వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 5, 10, 14, 20, 23, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి.
ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 7, 12, 15, 18, 25, 27, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకుంటూ ఉండండి. వీలైనప్పుడు ఈ నెలలో శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయంలో 41 ప్రదక్షిణలు చేసుకోండి. ఇలా చేయటం ద్వారా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ శివాభిషేకం చేసుకోవటం, అలాగే నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించటం, అదేవిధంగా నల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డూలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి అన్ని రంగాల వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి అనుకూలత పొందుతారు. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. అలాగే కావలసిన చోట చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవటానికి కావలసిన చోట్ల సీట్లు లభించడానికి విద్యార్థులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం లేని ధనుస్సు రాశి వాళ్ళకి పెద్దగా కష్టపడకుండానే ఉద్యోగం వచ్చే సూచనలు ఏప్రిల్ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా ధనుస్సు రాశి వాళ్ళు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకుంటే ఆ వ్యాపారాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టినా కూడా పెట్టుబడుల వల్ల విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఏప్రిల్ నెలలో అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలు కూడా తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. అలాగే ఆర్థికంగా చాలా అనుకూలత పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే ప్రతి విషయంలో కూడా మీదే పై చేయిగా ఉంటుంది. మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా జీవితం కొనసాగుతూ ఉంటుంది. అలాగే ప్రయాణాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా ధనలాభం కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు ఏప్రిల్ నెలలో వీడిపోతూ ఉంటాయి. ప్రతి సమస్యకు కూడా చక్కటి సులభమైన పరిష్కార మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. కోపం మాత్రం స్వల్పంగా ఉంటుంది. ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపంతో మాట్లాడితే మాత్రం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటా పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేటప్పుడు కోపం లేకుండా మాట్లాడుకోవాలి. ఈ ఒక్క విషయం తప్ప ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో తిరుగులేదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 7, 8, 12, 16, 22, 25. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఏప్రిల్ నెలలో మీకు కలిసి రాని తేదీలు 2, 3, 10, 14, 18, 27, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవాలంటే ధనుస్సు రాశి వాళ్ళు రాస్యాధిపతి అయినటువంటి దేవగురువు బృహస్పతికి సంబంధించిన ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం, అలాగే గురువుకు అధిష్టాన దేవుడైనటువంటి పరమేశ్వరుడి ఆలయానికి ఈ నెలలో వచ్చే గురువారాలు వెళ్ళి దర్శనం చేసుకోవటం, శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం ద్వారా ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. అందువల్ల అన్ని రంగాల వారికి కూడా చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ప్రయోజనాన్ని పొందుతారు. వాళ్ళ కష్టానికి తగినటువంటి గుర్తింపు ఏప్రిల్ నెలలో విద్యార్థులకి ఖచ్చితంగా కనిపిస్తుంది. జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకొని పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు. కావలసిన చోట సీట్లు వచ్చే అవకాశం ఉంది. కోరుకున్న చోటుకి వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉన్నాయి.
ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, ఉన్న వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా అవన్నీ కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ నెల మొత్తం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏ వ్యవహారమైనా సరే ఆ వ్యవహారం మీకే అనుకూలంగా ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆదాయానికి లోటు ఉండదు. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. జన్మంలో ఏలినాటి శని ఉన్నా కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటికీ చెక్ పెడతారని చెప్పుకోవచ్చు. ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన చాలా బాగుంటుంది. దంపతుల మధ్య ఇంతకుముందు ఎలాంటి గొడవలున్నా ఆ గొడవలన్నీ సమసిపోయి చక్కటి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది. సంతానం లేని మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో సంతానం గురించిన శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం ఉన్న మకర రాశి వాళ్ళు సంతానం వల్ల పేరు ప్రతిష్టలు పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ ఏలినాటి శని సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి, గ్రహ సంచారంలో అనుకూలత ఉంది కాబట్టి ప్రధానంగా తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఏప్రిల్ నెల మొత్తం కూడా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలు 7, 10, 14, 18, 25, 27, 28. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈ ఏప్రిల్ నెలలో మీకు కలిసి రాని తేదీలు 2, 4, 12, 16, 20, 22, 23. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఇంకా విశేషమైన శుభ ఫలితాలు కలగాలంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన చేయించుకోండి. వెంకటేశ్వర ఆలయంలో దీపం పెట్టండి. ఇంట్లో వెంకటేశ్వర స్వామి దగ్గర బియ్యం పిండితో శనివారం పూట పిండి దీపాన్ని వెలిగించండి. ప్రతిరోజు ఓం గోవిందాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు జపించుకోండి. రోజు కాస్త పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయటం ద్వారా నెల మొత్తం ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం మొత్తం అనుకూలంగా ఉండటం వల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో చాలా అద్భుతమైన పురోభివృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులు కష్టపడి చదివితే విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకొని పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. అలాగే కావాల్సిన చోట సీట్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కష్టపడితే ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ఆలస్యమైనప్పటికీ అంతిమంగా విజయప్రాప్తిని సాధిస్తారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా కుంభరాశి వాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కానీ ఖర్చులు బాగా ఉంటాయి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏప్రిల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు ఖర్చు తగ్గించుకోండి. ఏదైనా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయటం మంచిది. అలాగే లోపల కొన్ని విషయాల్లో భయాందోళనలు పెరుగుతూ ఉంటాయి. ఆ భయాందోళనలు తగ్గింపజేసుకొని మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. మనోధైర్యంతో ముందడుగు వేస్తే మాత్రం తిరుగులేని విజయాలు సాధిస్తారు. అలాగే బంధుమిత్రుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం లేని కుంభరాశి వాళ్ళకి సంతాన యోగం ఏప్రిల్ నెలలో ఉంది. సంతానం ఉన్నవాళ్ళైతే సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు పొందే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే శత్రు భయం మాత్రం ఉంటుంది. మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య
విభేదాభిప్రాయాలన్నీ సమసిపోయి కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సాంఘికంగా మీ పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లింపజేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు మీకున్న పేరు పాడు చేయాలని ఏప్రిల్ నెలలో ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలలో ఉద్యోగస్తులకు గృహ మార్పులు, స్థాన మార్పులు కనిపిస్తున్నాయి. ఉన్న ఉద్యోగాన్ని, ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి వేరే చోటకు వెళ్ళి అక్కడ అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా జీవనం మాత్రం సాఫీగా సాగుతుంది. పెద్దగా ఇబ్బందులు ఏవి ఉండవు. ఖర్చుల విషయంలో, శత్రువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో తిరుగులేదు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ నెల మొత్తం కూడా మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 10, 12, 16, 20, 27, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఏప్రిల్ నెలలో మీకు కలిసి రాని తేదీలు 5, 8, 14, 18, 22, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. ఇంకా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు ప్రధానంగా జన్మంలో ఉన్నటువంటి శని సంచార దోషం మొత్తం పోవటానికి శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం, తమలపాకులతో ఆకుపూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి అష్టోత్తర పూజ చేయించుకోవడంతో పాటుగా ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, ప్రతిరోజు శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం పూట కుంభరాశి వాళ్ళు నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయటం ద్వారా కూడా కుంభరాశి పరంగా ఉన్న చిన్న చిన్న ఏలినాటి శని దోషం వల్ల ఏర్పడే సమస్యలు అధిగమించి ఏప్రిల్ నెల మొత్తం విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస సంచారం పరిశీలించినట్లయితే ఈ నెల మొత్తం కూడా గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే పాజిటివ్ రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ రెండూ కనిపిస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అన్ని రంగాల వారికి పర్వాలేదనిపించేటట్లుగా ఉంటుంది. మరీ అద్భుతమైనటువంటి ఫలితాలు కలగవు, అలా అని పూర్తిగా వ్యతిరేక ఫలితాలు కలగవు. సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తాయి. సాధారణమైన ఫలితాలంటే విద్యార్థులు బాగా కష్టపడితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు బాగా కష్టపడితేనే మీనరాశి వాళ్ళకి ఉద్యోగ యోగం అనేది ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా బాగా కష్టపడితేనే అనుకూలిస్తాయి. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా కొత్తవి ఏవి చేయకుండా ఉన్నవి చేసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మీనరాశి వాళ్ళకి ఆశించిన స్థాయిలో అద్భుతాలు లేకపోయినప్పటికీ నష్టాలు లేకుండా సాధారణ స్థాయిలో ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా దేవగురువైనటువంటి బృహస్పతి బలం ఏప్రిల్ 22 తర్వాత వస్తోంది కాబట్టి దానివల్ల అనారోగ్య సమస్యలన్నిటికీ చెక్ పెడతారని చెప్పుకోవాలి. అలాగే ఈ ఏప్రిల్ నెలలో ఆర్థిక వ్యవహారాలు చాలా బాగా కలిసి వస్తాయి. ధైర్యంగా ముందడుగు వేయటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. సొంతంగా వాహనం కొనుక్కోవాలనేటటువంటి ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. మిత్రులకు సహకరించి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా తీరుస్తూ ఉంటారు. అలాగే వ్యవహారాలు కూడా అన్నీ చక్కగా కలిసి వస్తాయి. అయితే ఆదాయం వచ్చినా కూడా అధిక ఖర్చులు చేయాల్సి వస్తూ ఉంటుంది. దానివల్ల రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలా కాకుండా డబ్బు ఖర్చు పెట్టి కొనేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటే ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా శత్రువుల వల్ల కూడా ఈ ఏప్రిల్ నెలలో కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. శత్రువులు అంటే మీ వెనక గొయ్యి తీసేటటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. ఆ శత్రువులు మీ వెనక గోతులు తీయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే నూతన పరిచయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే మాత్రం కొత్త పరిచయాల విషయంలో ఎదురు దెబ్బ తినేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే
మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో అద్భుత ఫలితాలు లేకపోయినా పెద్దగా ఇబ్బందులు లేకుండా ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. మీనరాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు 2, 3, 5, 12, 14, 18, 22, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. అలాగే మీనరాశికి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు ఏంటంటే 7, 9, 16, 20, 25, 26, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మీనరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు కలగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, ఆంజనేయ ఆలయ దర్శనం చేయటం చేయాలి. శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం పూజ చేయించుకోవటం ద్వారా, మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోవటం ద్వారా నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఏప్రిల్ నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి నెలలో మీ వార ఫలాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం వార ఫలాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు మీ జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ సరైన సమాచారం, సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడటం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ అధిగమించండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.